హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కథ చెప్పుకుందాము. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కథ పేరు సరైన నిర్ణయం. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది. హేమంత్ కదూ అనుకుంది 10 సార్లు. తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది. క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుంచి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకుని, కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం, మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. 1 గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది హేమంతి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాప్కి తీసుకుని వెళ్ళి 2 కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరూ టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. చెప్పండి అత్తయ్య, ఎలా ఉన్నారు? దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి. ఈ అమ్మాయి ఇక్కడ ఇలా తారసపడుతుందని తను ఊహించలేదు. అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తుంది. అంటే జాబ్ మారిందా? యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. అసలు తను హేమంతిని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా? తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్ళిపోయిన ఆమెకి ఉండాలి గిల్టీనెస్. సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా? అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతుంది, తాగండి. ఆమె మాటల్లో ఎంత ఆత్మీయత ఉన్నప్పటికీ అదే మార్దవం ఆ గొంతులో. ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది. ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం. ఉంటాను హేమంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుంచి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర. 2 రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్. అమ్మా, నీ పాస్పోర్ట్ పని అయిందా? అయిపోయిందిరా, నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరో 2-3 రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది. ఏమిటి గొంతు అలా డల్లుగా ఉంది? ఆరోగ్యం బాగుందా? హేమంతిని చూసినప్పటి నుంచి తనకు మనసు బాగుండటం లేదు. వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు. తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు? బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది. సరే, జాగ్రత్తమ్మా, పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి, టికెట్ బుక్ చేస్తాను. ఇదిగో చూడు వంశీ, మరీ దగ్గరలో కొనేయకు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా. సరేలే, 1 నెల రోజుల వ్యవధిలో కొంటాను. శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదమ్మా. బాయ్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు. గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి. ఒక్కగానొక్క కొడుకు తమది భర్తది ప్రేమ వివాహం. ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు. తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది. ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు. అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే. మామగారు పోయారు, అత్తగారు తమతోటే ఉండేవారు. తన కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే. వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ప్రతి క్లాసులోనూ టాపర్గా వస్తున్నాడు. వాడు ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుపోయారని తను చాలా బాధపడింది. తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు. అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది. వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది. అంతవరకు తమను ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళ్తుంటే చాలా దిగులు పడింది. సుకుమార్ తనను మెత్తగా మందలించాడు. ఒక లెక్చరర్వి అయ్యుండి కూడా అలా దిగులు పడటంలో అర్థం లేదు వైజు అంటూ. వాడు 3వ సంవత్సరంలో ఉండగా
ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ అప్పటికి అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్టు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆ రోజు ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంకా తనకు కనపడదన్న వేదనతో అల్లాడిపోయింది. వంశీ కూడా డీలా పడిపోయాడు. వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది. ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు, ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు. కలకత్తాలో సీట్ వచ్చింది. అక్కడ చదువు పూర్తి అవుతున్న హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది. వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ. ఉద్యోగం వచ్చి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది. నీ ఇష్టమమ్మా అనేశాడు. ఎందుకో తన పెళ్లిపైన ఎక్కువగా స్పందించలేదు. మూడిగా ఉంటున్నాడు. వర్క్ టెన్షన్ అనుకునేది. ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది. చక్కని కనుముక్కు తీరు, సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది. తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఎంకామ్ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది. హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయ్ జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు. హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు. తప్పితే మరేమీ మాట్లాడలేదు. హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టింది. నిజంగా హేమంత ఋతు వచ్చిందేమోనన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి. అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది. అత్తయ్య మీరు కూర్చోండి, నేను చేస్తా అంటూ తనను ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు. ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది. హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది. వారి పెళ్ళయి సంవత్సరం పూర్తయింది. అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాట్లు చేసింది. 2-3 నెలలు ఉండొస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది. చెల్లెలు బలవంతం మీద 6 నెలలు ఉండి తిరిగి వచ్చేసింది. వచ్చేసరికి హేమంత్ ఇంట్లో లేదు. వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది. తను అడపాదడపా అక్కడి నుంచి హేమంతితో మాట్లాడుతూనే ఉంది. తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది. హేమంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందమ్మా, మేమిద్దరం డైవోర్స్కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిశ్చేష్టురాలైంది. ఏమిటి వంశీ, డైవోర్స్ ఏమిటి, మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది. నేను చెప్తున్నది నిజమేనమ్మా, తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదుట. తన మనసులో నేను లేనట. పెళ్లికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది. డైవర్స్ తీసుకుందామని తనే అంది. 1 వారం క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది. అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా? తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో. హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది. కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు? ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదిద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు. అమ్మా, తనకి ఇష్టం లేనప్పుడు, నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయటాలు అవి అవసరమా? ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనని ఆపేశాడు. భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది. హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది. కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తుందే కానీ ఏమీ ఉత్సాహం ఉండడం లేదు. అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది. వంశీ ఎలా తట్టుకుంటాడో కానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు. వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర 2వ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేనే చెప్దామనుకుంటున్నానమ్మా, నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు. ఆమె మరాఠీ అమ్మాయి అని, బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు. పోనీలే, వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరికి వివాహం జరిపించింది.
హేమంత్కి శిఖరకు సహస్రం తేడా. శిఖరలో అణువణువును అహంకారం, మాటల్లో గర్వం తొణికిసలాడేది. ఆమెలో హేమంత్ని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది. తనతో అసలు మాట్లాడేదే కాదు. ఎప్పుడైనా మరీ అవసరం అనుకుంటే 1 అంతే. ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నట్టుగా ప్రవర్తించే తప్పితే ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు. పోనీలే, ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, వంశీతో బాగుంటే చాలని కోరుకుంది. శిఖరతో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను. శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు, కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది. కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకి నచ్చ చెప్పాడు. కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. శిఖర కన్సీవ్ అయిందని, 8 నెలలు పూర్తి అయ్యాయని, డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు. తను కూడా రిటైర్ అయ్యి 3 నెలలు అయింది. పెళ్ళైన 5 సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది. కానీ సరిపెట్టుకుంటోంది. అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది. ఆ రోజు ఆదివారం, దీపావళి పండగ మరో 4 రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి. అదే చెక్కు చెదరని చిరునవ్వు. అత్తయ్య ఎలా ఉన్నారు? ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంత్కి జవాబు ఇవ్వాలని అనిపించలేదు. ఏ జ్ఞాపకాల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబుచ్చులాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది. నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో, కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమ? ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను. ఎంతో మురిపంగా చూసుకున్నా నిన్ను. కానీ నువ్వు చేసిందేమిటి? నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, నీ మనసులో మరెవరో ఉన్నారని, వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన 1.5 సంవత్సరం తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు. నీకు ఇష్టం లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు? ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు? నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు. అయినా ఎందుకులే, పెళ్లి పెటాకులైపోయి 6 సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది. అత్తయ్య, మీకు ఇలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని, కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మీలో నా తల్లిని చూసుకున్నాను. తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమ, తిను తల్లి అంటూ భోజనం తినిపించేవారు. నా బారెడు జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు. ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు. అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే గాని 3 నాళ్ళ ముచ్చట అవుతుందని అనుకోలేదు. నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు. అతను నాతో వివాహానికి ముందు నుంచే అతను కొలీగ్ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట. మనసారా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నన్ను తన భార్యగా మనసా వాచ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి? అప్పటికే అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురుచూశాను. కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలెట్టాడు. నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు. తిరస్కరించాను. విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు. మీ అబ్బాయిని అసహ్యించుకుంటారు. నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు. మీరు బ్రతిమాలో బామాలో వంశీకి నచ్చచెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను? మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొక్కుబడిగా సాగే సంసారాలలో ఆనందం ఉంటుందా? చెప్పండి అత్తయ్య. అందుకే ఆ నెప మీద నా మీదే వేసుకుని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను. మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య, మీకు చెప్పలేదా మరి? వైజయంతికి తల తిరిగిపోతోంది. వంశీ తనతో చెప్పింది వేరు, హేమంతి తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిందన్నాడు. విడాకుల తర్వాత 1 సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరాన్ని తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. హేమంతి తనకు అన్యాయం చేసిందని, తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు. ఎంత అబద్ధం ఆడాడు.
ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన వాడా తన కడుపున పుట్టాడు? చదువు నేర్పిన సంస్కారం ఇదేనా? ఆ అమ్మాయినే చేసుకోవాలంటే తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా. ఆ రోజే నేను నా కొలీగ్ని ప్రేమించాను, హేమంత్ని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదుగా. అటువంటి వెధపై కేసు పెట్టాలి హేమంతి. కానీ ఎంత మంచి పిల్ల, ఎంత చక్కటి వ్యక్తిత్వం. నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తన రుణం తీర్చుకుంటుంది? హిమాలయం అంటే ఆమె వ్యక్తిత్వం ముందు తను దోషిగా నిలబడింది. హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది. ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి. ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు. శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది, కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది. అది కూడా ఎంతో అవసరపడితేనే. నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకి నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య, పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది. ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది. అమ్మా, రేపే నీ ప్రయాణం, అన్నీ సర్దేసుకున్నావా? పాస్పోర్టు వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు. వంశీ, నేను యుఎస్ రావటం లేదు, ఇప్పుడే కాదు మరెన్నడూ రాను. నాకు నీకు ఇంకే ఏ సంబంధము లేదు. అదేంటమ్మా, జోకా? కాదు, నిజం. హేమంతి గుర్తుందా? ఒకప్పటి నీ భార్య. ఇన్నేళ్ల తర్వాత కనపడింది. అసలు విషయం తెలిసింది. నువ్వు ఇంతటి నీచుడువని ఇప్పటిదాకా తెలియదు. ఉంటాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది. హేమంత్ జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తీర్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కి ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి. ఇదండి, అమ్మని మోసం చేసి గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి కోడల్ని ఆవిడ వచ్చేసరికి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాడు. తల్లి గ్రహించుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.